బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు చెరలో ఉన్నప్పుడు తన ప్రియ కుమారుడగు తిమోతి గూర్చి ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 24 వచనాల్లో రాయబడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, మనము కూడా ఆధ్యాత్మికంగా ఈ వాక్యాన్ని విని ముందుకు సాగిపోదాం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 24 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మూడు విషయాలు. అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు, ప్రోత్సాహకరమైన మాటలను తెలియచేస్తున్నాడు. ఆ సంఘములో ఉన్నవారు అందరూ కూడా తిమోతి మీ యొద్దకు వచ్చినప్పుడు, తిమోతికి మీ యొద్దని నేను పంపుచున్నాను గనక మీ విషయం నిమిత్తమైనా సరే, నా విషయం నిమిత్తమైనా సరే, తిమోతి ఏ కష్ట సుఖాలు మీకు చెప్పినా నాకు చెప్పినా మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను, మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అని తెలియచేస్తూ చెబుతూ ఫిలిప్పీలో ఉంటున్న సంఘానికి ఈ తిమోతి గురించి ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నారో మనము చదువుదాము. రండి, ఈ మాట మనము చదువుదాం. 19వ వచనం, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షణించుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. నేనును మీ క్షేమము నిమిత్తం. చూసారా, మీరు ఎట్లా ఉన్నారు, మీరు ఏ విధంగా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యాన్ని నేర్చుకుంటూ మీరు బాగున్నారా? నేను రాసే ప్రతి ఒక్క పత్రికలో మీరు బాగా చదువుతున్నారా? వాటిని బోధించుకుంటున్నారా? ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారా? ఒకరికొకరు ఐక్యత కలిగి ఉంటున్నారా? ఒకరికొకరు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకుంటున్నారా? మీరు రక్షించబడ్డ మాత్రమే కాదు, ఇతరులకు కూడా రక్షించబడాలని ఇతరులకు కూడా సువార్త అందించగలుగుతున్నారా? ఈ క్షేమకరమైన విషయాలు పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఆ విషయం తెలియచేస్తూ 20వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఇంకా పౌలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. చూసారా, ఫిలిప్పీలో ఉంటున్న సంఘం విషయమై, ఫిలిప్పీలో ఉంటున్న పరిశుద్ధుల విషయమై, అధ్యక్షుల విషయమై, పరిచారకుల విషయమై తిమోతి చింతిస్తున్నాడు. మీ క్షేమము కోరేవాడు, మీ బాహు కోరేవాడు, మీ మంచిని కోరేవాడు, మిమ్మల్ని ప్రోత్సహించేవాడు తిమోతి చాలా చక్కగా ఇక్కడ ఏమండి పౌలుకి తెలియచేస్తున్నాడు.
ఈ మాట కూడా పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసి చెప్తున్నాడు. మీ నిమిత్తము తిమోతి చింతిస్తున్నాడు, అతని వంటి వాడు ఎవరు కూడా లేరు. దేవునికి స్తుతి కలుగును గాక. దగ్గరగా చెబుదామా? హల్లెలూయా. ఒక సంఘము ఏ విధంగా ఉంది, ఏ రకంగా ఉందో తిమోతి చూసి పౌలుకి చెప్పినప్పుడు ఈ పౌలు పత్రిక ద్వారా రాసి చెప్తున్నాడు. ఈరోజు నేటి సంఘాల్లో కూడా పలాను ఊరు సంఘానికి వెళ్ళానండి, అక్కడ ప్రార్థన బాగా జరగట్లేదండి, అక్కడ వాక్యం బాగా ఎవరు సరిగ్గా వినరండి, అల్లరండి, పిల్లలు అల్లరండి, పలానా సంఘానికి వెళ్తున్నాను, పలానా సంఘములో సరైన వాక్యం లేదండి, సరైన ప్రార్థన లేవండి, సరైన కూటాలు లేవండి, ఎవరు ఆధ్యాత్మిక ఎదగలేకపోతున్నారండి, వారు కూడా స్థిరమైన వాళ్ళు కాదండి, రెండు మనసులు కలిగిన వారు అని ఏమండి కొన్నిసార్లు మనలో మనము మాట్లాడుకొని చున్నామేమో. ప్రియ దేవుని సంఘమా, నీవు ఏ సంఘానికి వెళ్ళా, నీవు ఏ సంఘములో అయితే వాక్యం వింటున్నావో ఆ సంఘ క్షేమ విషయమై నీవు మంచి మాటలు పలకాలి. లేదా ఆ సంఘంలో ఏదైనా లోటు ఉందా, ఆ సంఘంలో ఏదైనా లోపం ఉందా, లేదా ఆ సంఘంలో ఏదైనా చింతుందా, లేదా ఆ సంఘంలో ఉంటున్న ప్రజలు ఏమైనా లేని వారు ఉన్నారా, లేదా ఆ సంఘంలో ఎవరైనా పేదవారు ఉన్నారా, వారు ఇబ్బంది పడుతున్నారా, అయితే వారికి మనము ఏం చేయాలి, గుర్తించి తెలుసుకొని వారికి సహాయం చేసే వారంగా ఉండాలి. ఈ సంఘములో ఏదో ఒక లోపము ఉంటుంది. అందుకే తిమోతి అది గమనించి దేవుని సేవకుడైన దేవుని ఆత్మచేత నింపబడిన పౌలుకి తెలియచేశాడు. తిమోతి, మన సంఘానికి వస్తున్నాం, వెళ్తున్నాం, మన సంఘానికి వస్తున్నాం, పోతున్నాం, అయితే ఈ సంఘములో ఒకవేళ మన సంఘ బిడ్డలే కావచ్చు, ఒకవేళ లేములో ఉన్నా సరే మనం వారిని ఏం చేయాలట, ప్రోత్సహించే వారంగా ఉండాలి, సహాయం చేసే వారంగా ఉండాలి. ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరితో ఒకరు ఏమండి దేవుని వాక్యాన్ని పంచుకుని ఉండగా ఉండాలి. సంఘంలో ఎవరికి కష్టం వచ్చినా, సంఘంలో ఎవరు ఇబ్బంది పడినా, సంఘంలో ఎవరికైనా లేవొచ్చినా మనము ఏం చేయాలట, ఒకరికొకరము ఏం చేయాలంటే, ఫలానా వ్యక్తి, ఫలానా ఆమె ఈ కష్టములు ఉన్నారు, నేను వాళ్ళు వెళ్ళి ప్రోత్సహిస్తాను, నేను ధైర్యంతో మాట్లాడుతాను, వారికి ఆధారంతో కూడిన దేవుని అందిస్తాను, వారికి ఆదరణ తెలియచేస్తాను, వారిని ఏమండి దేవుళ్ళు ఇంకా ముందుకు నడిపిస్తానని ఆసక్తి నీకు కూడా తిమోతిలాగా ఉండాలా లేదా? ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ మాట చెబుతూ 21వ వచనం దగ్గరికి వచ్చేసరికి తిమోతి ఈ ఫిలిప్పీ సంఘము గురించి పౌలుకి ఇంకేమని చెప్పాడో చదువుకుందాం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకునచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా? ఆ సంఘములో ఉన్నవారు అందరు తీరు ఎలాగుంది, ఏ విధంగా ఉంది, ఏ రకంగా ఉందటంటే అందరూ తమ సొంత కార్యములే చేసుకుంటున్నారట. అంటే అందరూ తమ సొంత కార్యములే చేసుకుంటున్నారు, తన సొంత పనులే చేసుకుంటున్నారు. అంటే వారిలో ఏం కనిపిస్తుంది మనకి? స్వనీతి అనేది కనిపిస్తుంది, స్వార్థ బుద్ధి అనేది కనిపిస్తుంది. యేసుక్రీస్తు కార్యాలు ఎవరు కూడా చేయట్లేదు, చూడట్లేదు అని చెప్తున్నాడు. సంఘం ఎంత దిగజారిపోయిందో, సంఘము ఏ పరిస్థితుల్లో దిగజారిపోయిందో తిమోతి పౌలులకు ఈ మాటలను తెలియజేస్తున్నప్పుడు పౌలు అదే మాటలను రాసి ఈ యొక్క సంఘానికి తెలియపరిచాడు. ఈరోజు నీవు నేను కూడా మన సంఘములో ఇలాగున్నాము. తిమోతి అక్కడున్న సంఘము విషయమై
చింతపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అంటే తన గురించి ఆలోచించుకోలేదు, తన కుటుంబం గురించి ఆలోచించుకోలేదు. యవనస్తుడు తిమోతి ఎంత భారభరితంగా, ఎంత ప్రయాసపడి, ఎంత మంచి మనసుతో, ఎంత మంచి ఆలోచనతో దేవుని ఆత్మచేత నింపబడిన తిమోతి కూడా, ఏమండి, ప్రార్థనాపరుడైన తిమోతి, దేవుని సేవకుడి మాట విన్న తిమోతి, దేవుని వాక్యానికి లోబడిన తిమోతి ఆ సంఘం విషయమై ఆలోచన కలిగి ఉన్నాడు. అది ఎటువంటి ఆలోచన అంట? ఒక మంచి ప్రణాళికలతో కూడిన ఆలోచన. అమ్మో, సంఘం ఏమిటి ఇలాగైపోయింది, ఈరోజు ఎలాగున్నారా, సంఘము ఇలాగ అయిపోతుందని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? అంటే ఒక విధంగా చెప్పాలంటే తిమోతి ఆ ఇతరుల గురించి ఆలోచించడము మొదలు పెట్టాడు. మనం ఎప్పుడైతే మన స్వార్థం గురించి ఆలోచించుకుంటా ఇతరుల గురించి మనం సహాయం చేయాలని ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కుటుంబాన్ని నిన్ను లేపుతాడు, నీ కుటుంబాన్ని నిన్ను ఎత్తు పట్టుకుంటాడు, నీ కుటుంబాన్ని నిన్ను ఏం చేస్తాడు తెలుసా? తన దృష్టిలో ఉంచినట్టుగా చేస్తాడు. నీ అడుగు జాడలను, నీ చేతు పనులను, నీ ఉద్యోగములను, నీ బిడ్డల చదువులను, నీ కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడంటే అంతకు అభివృద్ధి చెందినట్లుగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిమోతిలో ఉంటున్న గొప్ప గురి ఏమిటి అంటే సంఘము ఇంతగా దిగజారిపోయింది అనే విషయం తెలుసుకొని ఇతరుల గురించి ఆలోచించి, ఇతర సంఘం గురించి ఆలోచించి ఆ విషయం వెళ్ళి సేవకుడు చెప్పాడు. సేవకుడు అంటనే వారిని సరిచేయాలి, వాళ్ళ ఆధ్యాత్మిక నడిపించబడాలి, వారిని ప్రోత్సహించాలని పౌలు గారు ఈ ఉత్తరం రాస్తూ, ఏమండి, ఇదిగో తిమోతికి ఉన్న ఈ భారము నీకెందుకు లేదు, తిమోతికి ఉంటున్న ఈ యొక్క బాధ్యత మీకు ఎందుకు లేదు, మీ నిమిత్తం అందుకే తిమోతి చింతిస్తున్నాడని చెబుతూ కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం రండి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 24. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునేవలను దేవునికి స్తుతి కలుగునుగాక. దగ్గరగా చెబుదామా? హల్లెలూయా. అపోస్తలుడు పౌలు కొరింథీలో ఉంటున్న సంఘానికి కూడా ఇదే మాటని తెలియజేశాడు. ఈరోజు దేవుని సంఘమా, నీవు నేను కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రియ దేవుని సంఘమా, ఎవడును తన కొరకే కాదు. అర్థమైందా మీకు? మరలా చెప్తున్నాను, ఎవడును తన కొరకే కాదు, తన సొంత పనుల కొరకే కాదు, తన సొంత ఇంటిలో బంధువులు రక్త సంబంధులు మాత్రమే చూడటం కాదు, వారి కొరకు మాత్రమే ధనము ఖర్చు పెట్టడం కాదు, వారి కొరకు ఆర్థిక సహాయం చేయడం కాదు, ఇతరుల కొరకు కూడా ఏం చేయాలి? ఇతరుల కొరకు కూడా ఆలోచించాలి, ఇతరుల కొరకు కూడా సహాయం చేసిన వారుగా ఉండాలని అపోస్తలుడు పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఎవడును తన కొరకే కాదట, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎదుటి వాని కొరకు. ఇప్పుడు మన మధ్యలో వెంకటలక్ష్మమ్మ గారు ఉన్నారు. గత సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం ఇలా మీటింగ్ పెడుతున్నామని వెంకటమ్మకు చెప్పింది. చెప్పగానే ఆ మీటింగ్ కావాల్సిన ధనం చాలా అవసరం. ఆ రోజు ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థనలో ఉన్నప్పుడు వెంటనే వెంకటలక్ష్మి గారు ఎక్కడ చెముడి నుంచి వచ్చేసారు. ఏమండి, ఆమె ఏం చేసింది తెలుసా? ఆమెకు కలిగిన సహాయము, అయ్యో ఆ ఫలానా గ్రామము చిన్న సంఘం ఇది, వాళ్ళు ఏం చేస్తారులే, నా వంతు కూడా దేవుని పని చేయడానికి, ఆ సంఘానికి నా వంతు కూడా సహాయం చేయడానికి ఆమె ముందుకి వచ్చింది. అంటే ఎదుటి సంఘము గురించి ఆలోచించే తత్వము, మనసు దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ దీవెన, ఆ ఆశీర్వాదము, ఆ మేలు, ఆ క్రియ అనేది దేవుడు వారి కుటుంబం పట్ల జరిగిస్తున్నాడు. అందుకనే ఈరోజు ఎదుటిగా ఉన్నానని నేను పొగట్లేదు. దేవుని సంగమా, నీవు కూడా
ఆలోచించాలి. ఈ మాటను బట్టి ఏమని ఆలోచించాలంటే, ఎవడను తన కొరకే కాదు, తన కొరకే కాదు. ఉదాహరణకి ఏమండి, బైబిల్లో ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కుబడ్డాడు. చిక్కుబడినప్పుడు ఆ వ్యక్తిని బాగా దొంగలు కొట్టి 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 గాయపరిచి పడేశారు. ఆయన దగ్గర ఉన్నదంతా దోసుకుని వెళ్ళిపోయారు. మొదట ఎవరు వచ్చారు? లేవుడు వచ్చారు. తర్వాత ఎవరు వచ్చారు? యాజకులు వచ్చారు. మూడోది ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చాడు. లేవీలు వచ్చారు, ఏ సహాయం చేయలేదు, అంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు. యాజకులు వచ్చారు, వారు కూడా ఏ సహాయము చేయలేదు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు. సమరయుడు వచ్చాడు, ఏం చేశాడు ఏమండి, ఆయన గాయాలతో పడి ఉన్నాడని వెంటనే ఏం చేశాడటంటే, ఆ సమరయుడు ఆయన్ని ఎత్తుకొని తన యొక్క గాడిద మీద వేసుకొని ఏం చేశాడు, ఒక ఏమండి అడ్డుతో కూడిన ఒక లాడ్జిలో తీసుకువెళ్ళి ఆయన అక్కడ ఉంచి ఆయనతో మాట్లాడి ఏమండి ఆయన గాయాలను హత్తి ఆ గాయాలకు సరిపోయిన మందులు కూడా కొని తర్వాత ఏం చెప్పాడటంటే, ఇదిగో ఆ లాడ్జి వెతుతో ఒకవేళ ఇంకేమైనా ఎక్కువ ఖర్చు అయినట్లయితే మళ్ళా నేను వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పాడు. చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుని సంగమా, నీవు కూడా ఏమండి మంచి సమరయుడు వల్లే ఎదుటివాడు కష్టములు ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు ఆపదలు ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు ఏమండి ఇరుకులో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు లేములో ఉన్నప్పుడు, ఎదుటివారు ఏమండి వారు ఏ పరిస్థితులు ఉన్నారో, మన ఇరుగు పొరుగు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి మనము ఏమి చేయాలంటే సహాయం అనేది చేయాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే ఇక్కడ పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్తున్నాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయవలని చూచుకొనవలెను, మేలు చేయవలనని చూచుకొనవలెను. మన జాతోడు కాదురా, మన కులమోడు కాదురా, మన బంధువుడు కాదురా, మన దగ్గరోడు కాదురా, మనం ఎందుకురా సహాయము చేయాలి అంటారు చాలా మంది మాట్లాడుకుంటుంటారు. మనం ఎందుకు సహాయం చేయాలి, మనం దేనికి సహాయం చేయాలి? అసలు క్రైస్తవుడు అంటే ఏంటి తెలుసా? ఎదుటివాడు ఆపదలో ఉన్నప్పుడు మనం వారికి సహాయకులుగా ఉండాలి. ఒక మాటలో చెప్పేశాను అంతే. ఎదుటివాడు కష్టములు ఉన్నాడు, మనం సహాయం చేయాలి. మన యేసుపాదం అయ్యగారు అరకు నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సాక్ష్యంలో ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఏంటంటే, ఎవరైనా ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగినా సరే ఆయన ఏం చేస్తారట, ఆయన వస్త్రాలు ఇప్పించి టవల్ కట్టుకొని ఏం చేస్తారు, ఆ వ్యక్తికి తొడిగించి ఆ వ్యక్తికి ఇచ్చి కొంత డబ్బులు ఇచ్చి ఏం చేసేవాడట ఆయన, ఏమండి ఆ టవల్తో ఇంటికి వచ్చేవాడట. తన భార్య అడిగేదట, ఏమండి నీ బట్టలు ఏమనంటే, ఇదిగో నా ప్యాంటు నా షర్టు పలానా వ్యక్తి ఒంటి మీద వస్త్రం లేక రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడు ఆ పరిస్థితులు ఉండి నేను చూడలేకపోయాను, అందువల్ల నా ప్యాంటు నా షర్టు ఆయనకి ఇచ్చి తొడిగించి ఇదిగో వారికి కొంత సహాయం చేసి నేను అందువల్ల టవల్ కట్టుకుని వచ్చాను. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళా సరే ఏమండి ఆయన వస్త్రాలు ధరించుకుని సరే టవల్ మాత్రం కంపల్సరీ పట్టుకుని వెళ్తారట. ఎంతో మంచి సమర్పణ, ఎంతో మంచి ఆలోచన, ఎంతో మంచి మనసు. ఈరోజు దేవుని సంగమా, మనమైతే సంవత్సరానికి 10 సార్లు బట్టలు తీసుకుంటాం, మనమైతే సంవత్సరానికి 10 సార్లు ఏం చేస్తాం, అవి ఇవి కొనుక్కుంటూ ఉంటాం. కానీ ఎదుటివాడు, నీ పొరుగువాడు, లేకపోతే నీ ఇంట్లో ఒకవేళ ఎవరైనా సరే నువ్వు చూసి చూడనట్టుగా ఉండి కూడా అలాగా ఏమండి నీ జీవన ఉపాధితోనే వెళ్ళిపోతున్నావేమో. ఇప్పుడైనా నీ మనసు మార్చుకో, ఇప్పుడైనా నీ హృదయం మార్చుకో, ఇప్పుడైనా నీ తలంపులు మార్చుకో, ఇప్పుడైనా నీ నడవడి మార్చుకో, ఇప్పుడైనా నీ ప్రవర్తన మార్చుకో. దేవుని సంగమా, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆపదలో ఉన్న వారికి మనము సహాయము చేయాలి. అందుకే 46వ కీర్తన 1వ వచనంలో ఏముంది, ఏమండి దేవుని మనసు ఎలాంటిది, దేవుని ఆలోచన ఎలాంటిది, దేవుని హృదయం ఎలాంటిది, ఒక్కసారి చదువుదామా. 46వ కీర్తన 1వ వచనము, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు,
ఆపత్కాలములో ఆయనను నమ్ముకునదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఎవరైతే ఆపదలో ఉంటారో వారికి ఆయన ఏం చేస్తాడట? సహాయం చేస్తాడు. అందుకే ఈ బైబిల్ గ్రంథం, ఈ యొక్క కొలస్సీయులు రాసిన పత్రికలో ఏమండి 2వ అధ్యాయము, దేవుని సంగమా 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటా మాట? మనం ఒక్కసారి చదువుకుంది రండి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవుని యొక్క మనసు ఎలాంటిది? దేవుని హృదయం ఎలాంటిది అంటే ఏమండి, ఇతరులకు సహాయము చేసేది. ఇతరులకు సహాయం చేసే మనసు, హృదయము. మరి నువ్వు చేయగలుగుతున్నావా? ఒక రోజున మా పాస్టమ్మ గారు, నేను, మా పాప, మా బాబు ఏమండి బొబ్బుల్లోకి అలాగా వెళ్తుండగా ఏదో ఆ బజార్కి వెళ్తున్నప్పుడు ఒక తల్లి ఒక పిల్లోడు అనమాట. మంచి ఎండ తగులుతుంది. ఆ పిల్లోడుకి కాలు చెప్పులు లేవు. వాడు పాపం ఇలాగ అయిపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. అబ్బా అంటున్నాడు అలాగా. పాస్టమ్ గారు చూసి వెంటనే నా జోబులు చేసి ధైర్యంగా డబ్బులు తీసుకుని అక్కడ పక్కనే చెప్పుల షాప్ ఉంది. ఆ చెప్పుల షాపులోకి వెళ్ళి ఒక మంచి చెప్పులు వాడికి కొనిసి తొడిగించి ఇచ్చారు. ఎదుటి వాళ్ళు ఎలాగున్నారో మనం గమనిస్తూ ఉండాలి. అంత మాత్రం కాదు, ఒక ఆయన, అయ్యా మా భార్యకి బాగులేదయ్యా, నా భార్య ఈ స్థితిలోకి అయిపోయిందయ్యా, నా భార్య కష్టపడలేకపోతుందయ్యా, నా భార్య పని చేయలేకపోతుందయ్యా, మేము చాలా ఇబ్బందులో ఉన్నామయ్యా, మా కొడుకులు మా కోడలు సరిగ్గా చూడట్లేదయ్యా అన్నప్పుడు నేను వెంటనే ఏం చేశానంటే కూరగాయలు కొనేసి ఒక 500 రూపాయలు ఏమంటే కొంత డబ్బులు ఏం చేశానంటే ఆయన చేతిలో పెట్టడం జరిగింది. సహాయము అంటే మన స్వార్థము చూసుకోకూడదు ఎప్పుడు. తిమోతిలో అది లేదు. తిమోతి ఆ ఫిలిప్పీ సంఘములో ఉన్న వారి యొక్క పరిస్థితి చూసి వాళ్ళ నిమిత్తం చింతించి ఆ రిపోర్ట్ తీసుకెళ్లి పౌలునకు తెలియచేయగానే పౌలు, ఇదిగో మీ క్షేమము నిమిత్తం, మీ బాహు నిమిత్తము తిమోతి ఇదిగో మీ నిమిత్తం చింతిస్తున్నాడు అని తెలియచేయగానే ఆ సంఘములో ఉన్నవారు ఏమండి ఎంతో సంతోషించారు తెలుసా, ఎంతగా ఆనందించారు తెలుసా. మరొక మాట చదువుదాం రండి. అదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి కొరింథీ 13:5 వచనం. అమర్యాదగా నడవవద్దు, స్వప్రయోజనముగా విచారించుకొనవద్దు, త్వరగా కోపపడకూడదు, అపకారమును మనసులో ఉంచుకొనకూడదు. దేవుని స్తుతి కలుగునుగాక. బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ కూడా అపోస్తలుడు పౌలు చాలా చక్కగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, సంఘానికి లేఖనాల ద్వారా రాస్తున్న మాట ఏంటంటే, అమర్యాదగా నడవవద్దు, స్వప్రయోజనమును విచారించుకునవద్దు, త్వరగా కోపపడద్దు, అపకారమును మనసులో ఉంచుకొనవద్దు. మనసులో ఏముంచుకోకూడదట? అపకారం. పలానప్పుడు వీడు నన్ను తిట్టాడు రా, పలానప్పుడు ఈ వ్యక్తి నన్ను తిట్టింది, నన్ను గసిరింది, నన్ను మెడపెట్టి బయటికి తోసేశారు, ఈరోజు నేను వాళ్ళకి ఎలా చూస్తానని ఉపాయము చేయవలసిన నీవు అపాయకరమైన ఆలోచనతో అపాయకరమైన మనసు కలిగి ఉంటే దేవుని సంగమా, దేవుడు నిన్ను ఎట్లా దీవిస్తాడు, దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఎట్లా బలపరుస్తాడు ఒక్కసారి ఆలోచించు సంగమా. ఎవరైనా మనకు అపాయం చేయొచ్చు, ఎవరైనా మనకి కీడు చేయడానికి చూడొచ్చు, ఎవరైనా మనల్ని తిట్టొచ్చు, ఎవరైనా మనల్ని అవమానించవచ్చు, ఎవరైనా మనల్ని నిందించవచ్చు, ఎవరైనా మనల్ని నాన్న ఇష్టానుగా మాట్లాడవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, నీ శత్రువుల కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయన్నాడు. నీ శత్రువుల కొరకు ఇంకేం చేయమన్నాడు? సహాయం చేయమన్నాడు. నీ శత్రువులను ప్రేమించమని చెప్పాడు దేవుని యొక్క వాక్యము. నువ్వు ఎప్పుడైతే అలాగే చేస్తావో 23వ కీర్తన అంటున్నాడు, శత్రువులు ఎదుట నేను నీకు భోజనాన్ని
సిద్ధపరుస్తానన్నాడు. హల్లెలూయా! ఎంత నమ్మదగిన దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత బలవంతుడైన దేవుడు అండి. ఏమండి, ఆయన మనసు ఎంత గొప్పదో ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. నువ్వు ఎక్కడైతే అవమానించబడ్డావో, నిన్ను ఎక్కడైతే నిన్ను నిందించారో, నిన్ను ఎక్కడైతే మడబెట్టుకుని బయటికి తోసేశారో, నువ్వు బాధపడకు, నువ్వు చింతపడకు, నువ్వు వేదన పడకు, దుఃఖాక్రాంతుడు అయిపోకు. నీ ఒంటరిదానమైన ఫీలింగ్ నీలో రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే, సజీవుడైన దేవుడు నువ్వు ఎక్కడ పడిపోయావని బాధపడుతున్నావు, అదే స్థలములో ఆయన లేపగలిగిన సమర్థుడు, అదే స్థలములో నిన్ను ఎన్నుకోగలిగిన సమర్థుడు, అదే స్థలములో నిన్ను ఏర్పాటు చేసుకోగలిగిన సమర్థుడు, అదే స్థలములో నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగిన సమర్థుడు, అదే స్థలములో నీ పాదముల దగ్గర ఆయన తీసుకురాగలిగిన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి దేని విషయంలో నువ్వు చింతించకు, ఆయనకి అసాధ్యమనేది ఏమీ కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఎదుటివారు నిమిత్తము లేదా ఎదుటివారి దగ్గర నువ్వు అమర్యాదగా ఉండకూడదు. చేతనైనంత వరకు వాళ్ళ మేలే నువ్వు చేయాలి. చేతనైనంత వరకు వాళ్ళకి మేలు జరగడానికి నువ్వు చూడాలి. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ మాట తెలియచేస్తూ ఇంకేమైనా రాయబడ్డాయో మనం ఒక్కసారి జీవ గ్రంథంలో చూద్దాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం రండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా అని ఒకడు ఉన్నారు, పౌలు దగ్గర ఉండేవాడు. జాగ్రత్తగా వినండి. దేమా అని ఒక వ్యక్తి పౌలు దగ్గర ఉండేవాడు. ఒక విధంగా చెప్పాలంటే, పౌలు దగ్గర ఉండి పౌలుతో నడిచి కొద్ది రోజులు నడిచి ఈ యొక్క అపోస్తుల పౌలు దగ్గర కొన్ని విషయాలను నేర్చుకున్న తర్వాత ఆ పౌలుకున్న కష్టాలు చూసి, పౌలు పడుతున్న శ్రమలు చూసి, పౌలు పడుతున్న ఇబ్బందులు చూసి, పౌలు పడుతున్న ఆ ఇరకలు, ఆ యొక్క అవమానాలు చూసి, ఆ నిందలు చూసి, ఈ దేమ అనేవాడు ఏం చేశాడు తెలుసా? అమ్మ నాయుడు, దేవుని నమ్ముకుంటే ఇన్ని కష్టాలా, దేవుని అంగీకరిస్తే ఇన్ని బాధలా, దేవుని నమ్ముకుంటే ఇన్ని సమస్యలా, ఇన్ని ఇబ్బందులా, ఇన్ని అవమానాలా, నేను భరించలేనురా బాబు అనుకొని ఏం చేశాడట? పౌలును విడిచిపెట్టి, పౌలు యొక్క స్నేహాన్ని విడిచిపెట్టి లోక స్నేహం పట్టుకోవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు చదువుదాం రండి. స్నేహించి దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి దెసలోనికులకు వెళ్ళెను. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర సన్నిహితంగా ఉన్నాడా దేమా, లేదా దేవునికి దూరంగా జీవిస్తున్నాడా? దేవునికి దూరంగానే జీవిస్తున్నాడు. ఏమండి, దేవుని నమ్ముకున్న తర్వాత ప్రియ దేవుని సంగమా, సమస్యలు వస్తాయి, అవమానం వస్తుంది. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే వాక్యము మీ భర్తలకు చూపించండి. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదే వాక్యము మీ పిల్లలకు చూపించండి. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదే వాక్యము మీ యొక్క బంధువులకు తెలియచేయండి. ఎవరైనా దేవుని నమ్ముకున్న తర్వాత ఎందుకు దేవుని విడిచి వెళ్ళిపోయారు అనే విషయము వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళకి తెలియచెప్పండి. కష్టం వస్తుందనా, బాధ వస్తుందనా, శ్రమ వస్తుందనా, దుఃఖం వస్తుందనా, వేదన వస్తుందనా, అవమానం వస్తుందనా, నిందలు వస్తున్నాయనా, బంధకాలు వస్తున్నాయనా, ఎవరైనా నిన్ను ఏమైనా చేస్తున్నారనా, ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నావు, ప్రశ్నించండి, అడగండి, తప్పేమీ లేదు. ప్రియమైన దేవుని సంగమా, దేమా కూడా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టని పౌలు స్పష్టముగా సాక్ష్యం తెలియచేస్తున్నాడు. ఈరోజు దేవుని విడిచిపెట్టి నువ్వు దూరంగా ఉంటున్నావేమో. ఒకవేళ దేవుని విడిచిపెట్టి వారికి ఏం కలుగుతుంది ఒక్కసారి చూద్దాం. కీర్తనలు 16వ కీర్తన, 16వ కీర్తన. యెహోవాను విడిచి, 16వ కీర్తన 4వ వచనము, యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించెను. చూసారా? దేవుని విడిచిపెట్టిన, సేవకులు విడిచిపెట్టి దూరంగా జీవించిన మనకి ఏం కలుగుతాయట? శ్రమలే కలుగుతాయి. పౌలు జీవితంలో శ్రమలు వచ్చాయి, బంధకాలు వచ్చాయి,
శరలో వేయబడ్డాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు. ఈ దేమ చూసి అమ్మ బాబు ఇవి నేను భరించలేనుకో లోకం వైపు వెళ్ళిపోయాడు. లోకంలో ఏముంటది చెప్పండి? లోకంలో ఏముంటది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఉంటుంది లోకంలో. అది ఈరోజు చాలా మంది ఆకర్షించబడుతున్నారు. వాటికి ఈరోజు చాలా మంది ఆహోదులైపోతున్నారు అందులో అనుభవించి. ఈరోజు చాలా మంది కూడా ఆ లోకములకు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? డాన్స్ నచ్చిన వాడు ఒకడు, అమ్మాయిలతో తిరిగిన వాడు ఒకడు, త్రాగుబోతు అయిన వాడు ఒకడు, తర్వాత తిరుగుబోతు అయిన వాడు ఒకడు. ఇంకా చెప్పాలంటే దేవుని సంగమా, అనవసరమైన వ్యసనాలకి గురి అయిపోయి తన దేహంలో ఉన్న ప్రతి అవయవములు కూడా పాడు చేసుకున్న వారు మరి కొంతమంది. ఇదే వాళ్ళకి నేర్పిస్తుందా? ఇదే వారిని పాడు చేస్తుందా అంటే నిజం, నేర్పిస్తుంది, పాడు చేస్తుంది. దేవుని విడిచిన వారికి అర్థమవుతుందా? దేవుని విడిచిన వారికి, సేవకులు విడిచిన వారికి శ్రమలు వస్తాయా రావా? శ్రమలు వస్తాయని దేవుని వాక్యం క్లియర్గా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అయితే మరి పౌలుకి ఎందుకు శ్రమలు వచ్చాయంటే దేనికి వచ్చాయి తెలుసా? తన కొరకు ఉంచబడిన కిరీటం పరలోక రాజ్యంలో ఉంది. దేవుని బిడ్డ, ఈ భూమి మీద నువ్వు ఎంత శ్రమలు పొందినా, ఎన్ని కష్టాలు పొందినా, అది దేవుని కొరకే. లోకంలో ఉంటున్నా అంటే దేవుని విడిచిపెట్టి లోకంలో వెళ్ళే వారికి కిరీటాలు లేవండి. దేవుని నమ్ముకుని ఉన్న వారికి, దేవునిలో బాగా జీవిస్తున్న వారికి, దేవునికి దగ్గరగా జీవిస్తున్న వారికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బంధకాలు వస్తాయి, శరలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, వేదనలు వస్తాయి, కరువు వస్తుంది, లేమొస్తుంది, దుఃఖం వస్తుంది, ఒక్కోసారి బంధువులు కూడా వదిలేస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ ఎంతగా వచ్చినా సరే నువ్వు భయపడకు, నువ్వు దుఃఖపడకు, నువ్వు వేదన పడకు, నువ్వు దిగులు పడకు, మనోవేదన పెట్టుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు విడిచిపెడతారో, ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో బలవంతుడైన దేవుడు నీతో ఉంటాడు, శక్తివంతుడైన దేవుడు నీతో ఉంటాడు. ఆయన ఉన్నాడు అంటే నీ కొరకు, నీ కోసము, నీ కుటుంబం కోసము ఆయన బలమైన కార్యము చేస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేమ పౌలుకున్న సమస్యలన్నీ చూసి లోకాన్ని స్నేహించి సేవకుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, ఏమండి, చాలా మంది ఏం చేస్తారంటే దేవుని నమ్ముకున్న వాళ్ళే, మా పిల్లోడికి పెళ్లి చేయాలంటే నేను చర్చికి రాకూడదట పాస్టర్ గారు, మా పిల్లలకి పెళ్లి చేయాలంటే కంకణాలు కట్టుకోవాలట పాస్టర్ గారు, మా పిల్లలకి పెళ్లి చేయాలంటే బొట్టు పెట్టుకోవాలట పాస్టర్ గారు, మా పిల్లలకి పెళ్లి చేయాలంటే పాస్టర్ గారు మా బంధువులు ఒప్పుకోవట్లేదు పాస్టర్ గారు, మా రక్త సంబంధులు ఒప్పుకోవట్లేదు పాస్టర్ గారు. క్షయమైన వాటి కొరకు ఈరోజు ప్రజలు ఎట్లా తయారవుతున్నారంటే అవసరమైన దేవుని విడిచిపెట్టడానికి చూస్తున్నారు కానీ లోకాన్ని విడిచిపెట్టట్లేదు. అందుకే వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయి, వారి స్థితిగతులు ఎలాగున్నాయి, వారి పరిస్థితులు ఎలాగున్నాయి. బాగున్నారని నువ్వు అనుకుంటున్నావు, లోపల వాళ్ళు ఎంత వేదన పడుతున్నారో నీకు ఇంకా అర్థం కావట్లేదేమో. అర్థం చేసుకోవడానికి దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, దేవుని నమ్ముకుని దేనికి నమ్ముకున్నావు? నీ భర్త చావు బ్రతుకులు ఉన్నప్పుడు బ్రతికించాడు, నీ భార్య చావు బ్రతుకులు ఉన్నప్పుడు దేవుడు బ్రతికించాడు, నీ కుటుంబము ఆపదలో ఉన్నప్పుడు, చావు బ్రతుకులు ఉన్నప్పుడు, రోగిస్తూ అయినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తి మందిరానికి నడిపించాడు. నువ్వు దెయ్యములతో పీడించబడుతున్నప్పుడు నీ బిడ్డ యొక్క దెయ్యములు వెళ్ళగొట్టిన తర్వాత, దేవుని సేవకులు ప్రార్థన చేసిన తర్వాత, నువ్వు బాగుపడిన తర్వాత, కొన్నాళ్ళు చర్చికి వచ్చిన తర్వాత ఎవరో మాట విని నువ్వు లోకములకు వెళ్ళిపోతావా? మరలా దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే పాస్టర్ గారికి నష్టం లేదు, దేవునికి నష్టం లేదు.
తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు అనుకుంటావు ఏమంటే పాస్టర్ గారు నరకాన్ని మీరు చూసారా అని అడగొచ్చు, పరలోకాన్ని మీరు చూసారా అని అడగొచ్చు. దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యం ముందుకు రా, దేవుని యొక్క వాక్యం ముందు బైబిల్ తెరిచి దేవుని మాటలు చదువుకో. లేదా నీకు చదువు రాకపోతే నీ బిడ్డలతో చదివించు. నరకం అంటే ఏమిటో, పరలోకం అంటే ఏమిటో మనకి బాగా క్లియర్గా స్వచ్ఛముగా దేవుడు మాట్లాడి చెప్తున్నాడు. నరకం ఉందా, పరలోకం ఉందని. ఈరోజు చాలా మంది కూడా దేవునికి దగ్గరగా జీవించట్లేదు, దూరంగా జీవిస్తున్నారు. కొంతమంది అంటారు, ఏమంటారంటే దేవుని నమ్మి బాప్తిస్మం తీసుకునే వారు కూడా వాళ్ళు ప్రార్థన చేయరండి, వారు మోకాల మీద ఉండలేరండి. అందుకే వాళ్ళకి ఈ లోకమైన సమస్యలు వచ్చేసరికి ఏమి దేవుడు, ఏమి దేవుడు, ఏమి దేవుడు. ఏ కథా కార్యాలు వచ్చేసరికి మాత్రం అప్పుడు మళ్ళా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి. బాబా ఏం నటిస్తారండి. ఆ నటనకి సెల్యూట్ కొడుతున్నాను ఈరోజు. అలా నటించే వరకు సెల్యూట్ నేను కొట్టాలనుకుంటున్నాను. ఎట్లా వస్తుంది ఆ నటింపు అనేది నాకు అర్థం కావట్లేదు. ఏ విధంగా వస్తుంది ఆ నటింపు అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? క్రైస్తవుడు అని వారికి శ్రమలు రావు అనట్లేదు. క్రైస్తవుడు అని వారికి సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ అవి మహిమ కొరకే, అది మహిమార్థమై వస్తాయి. కానీ ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీవు నమ్మిన దేవుడు వదిలేసిన దేవుడు కానే కాడు. కనుక అందరూ తమ సొంత కార్యాలే చేసుకునొచ్చున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చేయట్లేదని ఈ మాట తిమోతి గ్రహించి ఆ సంఘములో ఉన్న నా లోపాన్ని చూసి అపోస్తులు పౌలు చెరలో ఉన్నప్పుడు ఈ మాటలన్నీ చెప్పినప్పుడు పౌలు లేఖనాల ద్వారాగా ఇదిగో మీ నిమిత్తమై ఇదిగో తిమోతి ఎంతో చింతిస్తున్నాడు, మీ బాహు నిమిత్తమే తిమోతి ఆలోచన కలిగి ఉన్నాడు అని చెబుతూ పౌలు ఇంకేం మాట్లాడుతున్నాడు ఒక్కసారి చూద్దాం. మరొకసారి 21వ వచనం చదువుదాం రండి. అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. 22వ వచనం, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకటి, అతని వంటి వాడు ఎవడను లేడట. రెండవది, తిమోతి ఇతరుల గురించి మంచిగా ఆలోచన కలిగి ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే తిమోతి ఒక యోగ్యుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. తిమోతి ఎలాంటి వాడు? యోగ్యుడు. సంఘములో ఒక యోగ్యుడు. సంఘములో ఒక యోగ్యుడు. ఫిలిప్పీ సంఘంలో మాత్రమే కాదండి, కొరింథీ సంఘములో కూడా యోగ్యుడే. అపోస్తల కార్యములు చదువుతుంటే తిమోతి ఎక్కడెక్కడ తిరిగాడో, ఏమండి ఏ విధంగా తిరిగాడు, ఏ విధంగా సేవ చేశాడో, ఏ రకంగా సేవ చేశాడో ఏమండి స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని సంగమా, ఇక్కడ చూడండి, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అతని యోగ్యత మీరు తిమోతి ఆ యొక్క ఏమండి పౌలు ఇచ్చే సాక్ష్యములో ఏమని చెప్తున్నట్టే, తిమోతి యోగ్యుడు. మీ నిమిత్తమే తిమోతి బాధపడుతున్నాడు, మీ నిమిత్తమే కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, మీ నిమిత్తమే దేవుని దగ్గర గోజాడుతున్నాడు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే తండ్రికి అక్కడ రాయబడి ఉన్నది, కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేసును. రండి ఒక్క మాట చదువుదాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. రండి మరొక మాట చదువుదాం. 1 కొరింథీ పత్రిక 4:17. ఇందు నిమిత్తం ప్రభువునందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు నిమిత్తము నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించి విధమును మీకు జ్ఞాపకము చేయను. దేవుని స్తుతి కలుగును గాక. కొరింథీలో ఉంటున్న సంఘానికి తెలియజేస్తూ ఫిలిప్పీలో ఉంటున్న సంఘానికి కూడా తెలియజేస్తున్నాడు పౌలు. ఎవరి నిమిత్తం అంటే తిమోతి నిమిత్తం. ఇక్కడ కూడా ఏమంటారు? ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును
నమ్మకమైన నా కుమారుడుగా తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. ఎందుకు పంపాడు తెలుసా? ఆ కింద వచనంలో ఉంది. ఎందుకు పంపాడు? అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయను. పౌలు ఏ బోధ చేశాడో, పౌలు ఎట్లా నడిచాడో తిమోతి కూడా అట్లానే బోధించాడు, అట్లానే బోధ చేస్తున్నాడు, అట్లానే నడుస్తున్నాడు. ఈరోజు దేవుని సంగమా, ఇక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు, కొంతమంది యవనరాండ్లు ఉన్నారు. మీరు కూడా వాక్యానుసారంగా నడవండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యానుసారంగా బ్రతకండి. తిమోతికి ఇచ్చిన ఈ గొప్ప సాక్ష్యము దేవుడు మీ పేర్లు కూడా తన జీవ గ్రంథములో రాస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, తిమోతి అపోస్తలుల బోధ విన్నాడు, రక్షించబడ్డారు, వారి కుటుంబం అంతా రక్షించబడింది. నీవు కూడా రక్షించబడాలి, నీ కుటుంబం కూడా రక్షించబడాలి, దేవుళ్ళు బలంగా వాడబడాలి, దేవుళ్ళు బలంగా వాడబడాలి. ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. తన ఏదైతే నా దగ్గర నుంచి నేర్చుకున్నాడో అదే మీకు తెలియజేస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాడు. ఇందులో అబద్ధం లేదు, ఇందులో అపవిత్రత లేదు, ఇటువంటి స్వార్థం తిమోతికి లేదు అని చెప్తుంది దేవుని వాక్యం. ఇవన్నీ ఎందుకు మనం నేర్చుకుంటున్నాం తెలుసా? దేవుని బిడ్డ, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆల్రెడీగా యెరూషలేములో 3వ మందిరము కట్టడానికి సిద్ధపడుతున్నారు. ప్రకటన కూడా చేయడం జరుగుతుంది. ఆమాసు మధ్య ఇజ్రాయేల్ మధ్య మరలా యుద్ధం మొదలైంది. త్వరగా యేసు ప్రభు రాబోతున్నాడు, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి నేను కూడా మన సంఘములో ఎట్లా ఉండాలంటే, నువ్వు సంపాదించిన ధనము, నువ్వు సంపాదించిన బంగారు, నువ్వు సంపాదించిన వెండి, నువ్వు సంపాదించిన భూములు, నువ్వు సంపాదించిన ఇండ్లు మనతో పాటు రావండి. ఈ భూమి మీద నువ్వేం చేయాలి తెలుసా? సంఘము కొరకు, సంఘము నిమిత్తము నీవు దేవుని పనిలో, దేవుని యొక్క వాక్యం విషయంలో, దేవుని యొక్క సేవ విషయంలో ఏదో ఒక రకముగా నీవేం చేయాలంటే నీ ధనాన్ని ఖర్చు పెట్టేవాడుగా ఉండాలి, నీ ధనాన్ని ఖర్చు పెట్టేదానగా ఉండాలి. ఉంటే దేవుడు తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చరిస్తాడు, తర్వాత సరిచేస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తుతాడు. అన్ని విషయములు, అన్ని విధాలుగా దేవుడు నిన్ను, నీ కుటుంబానికి ఒక ఉన్నతమైన స్థితిలో ఏర్పాటు చేసుకొని ఆయన వచ్చేసరికి ఆయనతో పాటు నీవును, ఆయనతో పాటు నేను, నా కుటుంబమును, సంఘమును ఎత్తబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక.